హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను ఎండి రొయ్యల కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండి రొయ్యలను తల తోకల్ని తీసి మంచిగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. నీట్గా అన్నిటిని ఏరి ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్లో చూడండి డస్ట్ ఎలా ఉందో అందులో. ఇప్పుడు గిన్నెలో రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, ఎండు రొయ్యలు, టమాటా ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ఎండు రొయ్యలు ఒక గిన్నెలో వాటర్ని పోసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనాన్ని పెట్టేసుకోవాలి. పెనం వేడయ్యాక మనము వేరి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా. ఇప్పుడు అవి రొయ్యలని ఉప్పు నీటిలో వేసేసుకొని చేయితో మంచిగా కడగాలి. వాటికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. దుమ్ము మట్టి ఏమి లేకుండా మొత్తము కడిగి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్రని వేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము కడిగి పెట్టుకున్న ఎండి రొయ్యలను వేసేసుకోవాలి. ఇలాగే మొత్తము కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ వరకు టమాటాలని కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూను ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. కొత్తిమీరని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను చేసిన ఈ రొయ్యల కూర మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్